నిడుగుంటపాలెం రావడం, ఐ క్యాంప్ శంకర నేత్రాలయతో కలిసి మన ప్రేమ్ సాగర్ రెడ్డి గారు ఎక్కడో అమెరికాలో ఉండి ఇటువంటి మంచి కార్యక్రమం ఇక్కడ జరుపుతున్నాడని. క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయించుకోవాలంటే ఈ రోజుల్లో చాలా కష్టం. సో పల్లెటూర్లలో, స్పెషల్గా పల్లెటూర్లలో వాళ్ళు పోయి నెల్లూరు పోవడం, లేదంటే ఇంకెక్కడికన్నా పోయి చేయించుకోవాలన్నా ఖర్చు కూడా ఎక్కువ. అదే ఇంటి ముందుకు వచ్చింది. ఇంటి ముందు శంకర నేత్రాలయ వల్ల బస్సులు వచ్చి ఉన్నాయి, డాక్టర్లు వచ్చి ఉన్నారు మెడ్రాస్ నుంచి, ఆపరేషన్లు ఇక్కడనే చేస్తున్నారు. ఫర్దర్గా దాదాపు ఒక 1000 పేషెంట్లు నాకు తెలిసి ఇప్పుడు దాకా అవుట్ పేషెంట్లు కానీ ఇన్ పేషెంట్లు కానీ ఒక 1000 మందిని చూసినట్టున్నారు ఇక్కడ. దాంట్లో 125 మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళల్లో దాదాపు ఇప్పుడు 25 ఆపరేషన్స్ ఆల్రెడీ పూర్తయినాయి అంట. ఇంకా బ్యాలెన్స్ కూడా ఇంకా 2 రోజులు ఉంటున్నారు, 3 రోజులు ఉంటున్నారు. 10వ తేదీ దాకా ఈ కార్యక్రమం ఉంటుంది. సో ఎంతమందికి చేయగలిగితే అంతమందికి చేసి మిగతా వాళ్ళకి ఒక లెటర్ ఇస్తున్నారు, చెన్నై రమ్మని. శంకర నేత్రాలయ చెన్నైలో జరుపుతారు. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఇక్కడికి రావడం నేను కారణం, ప్రైమ్ హాస్పిటల్స్ అని అమెరికాలో 1980లో పోయి గ్రామాల్లో చదువుకొని గ్రామం నుంచి పోయిన వ్యక్తి దాదాపు 15 రాష్ట్రాల్లో, అమెరికాలో రాష్ట్రాల్లో 55 హాస్పిటల్స్ స్థాపించి 60,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చున్నాడు. అంత గొప్ప వ్యక్తి. నేను ఆయన మీద ఉండే అభిమానం, నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. ప్రేమ్ సాగర్ రెడ్డి గారి హాస్పిటల్స్ ఉన్నాయంట సార్, ఇట్లా యూనివర్సిటీస్ ఉన్నాయి, మా కొడుకో లేకపోతే మా అల్లుడో ఇట్లా అమెరికాలోనే ఉన్నారు, వాళ్ళు కొంచెం అక్కడ సీట్ ఇప్పింది సార్ అని. కొంతమంది ఇండియా నుంచి పోయి అక్కడ ఉన్నవాళ్ళు ఉద్యోగాల కోసం కానీ ఇట్లా నా దగ్గరికి చాలామంది తీసుకొస్తుంటారు. నేను ఇంట్రెస్ట్ తీసుకొని మన జిల్లా వ్యక్తి, మంచి వ్యక్తి, దాన ధర్మాలు చేస్తుంటాడు. ఇప్పుడే చూశాను, స్కూల్ కూడా ఆయన కట్టించిందే, ఇది కూడా ఆయన కట్టించిందే. ఇవన్నీ చేసే వ్యక్తి కాబట్టి నాకు అభిమానం. నేను అమెరికాకు పోయినప్పుడు ఖచ్చితంగా ఆయన ఎక్కడున్నాడో అక్కడికి పోయి ఆయన కూడా కలుస్తుంటాను. ఇక్కడి నుంచి మనం పంపించిన వాళ్ళకి చాలామందికి ఉద్యోగాలు ఇచ్చున్నారు, అట్నే అడ్మిషన్స్ కూడా ఇచ్చున్నారు. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ అభిమానంతో మనం ఇక్కడ ఉండి ఆయన ఊరిలో ఇటువంటి కార్యక్రమం చేయిస్తుంటే కనీసం మనం వచ్చి చూడాలని వచ్చినండే ఈరోజు. లేదంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గారికి చెప్పే వచ్చింది. నేను ఎందుకు వచ్చాను నాకు తెలియదు, అసలు ఇంత ఇది అసలు బయట తెలుసని కూడా తెలియదు. నేను ఇప్పుడు మనం పెట్టుకుంటా టెంపుల్ కాడ ఈరోజు చక్రస్థానం ఉంటే చక్రస్థానంలో మునిగి ఆ కోనేరు మేము కట్టించాము కాబట్టి మునిగి పూజ చేసుకొని లేట్ అవుద్ది, 2 గంటలకు ఇది క్లోజ్ అయిపోద్ది అంటే నేరుగా అట్టే వచ్చాను. ఎందుకంటే ఇది చూడాలని చాలా సంతోషం. ఈ గ్రామం నిజంగా కూడా అదృష్టం. అటువంటి మంచి వ్యక్తి ఎక్కడో ఉన్నా ఇటువంటి కార్యక్రమాలు చేయిస్తున్నారు. 10 crores ఇచ్చాడంట. ఎంత గొప్ప వ్యక్తి. ఎక్కడనో ఉండి మళ్ళీ తిరిగి వచ్చేది కూడా ఏం లేదు, ఇక్కడికి ఈ ఊరికి రాడు. కానీ పుట్టినూరు అని చెప్పి గుర్తుపెట్టుకొని అంత చేశాడంటే ఎంత గొప్ప వ్యక్తో. ఆ గొప్ప వ్యక్తి కాబట్టే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది. నన్ను ఎవరు పిలవలేదు, ఎవరు చెప్తే కాదు, నాకుండే అభిమానంతో ఇక్కడికి వచ్చాను.